మీరు నా ఎడల దయ చూపించారు కాబట్టి నా దేవుడు కూడా మీ ఎడల దయ చూపిస్తాడు అని ఆ మాట వారికి జ్ఞాపకం చేసి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. ఎవరు? నయోమి. అయితే ఆ ఇద్దరు కోడళ్ళు అన్నారు, పెద్ద కోడలు కూడా అంది, ఓర్ప కూడా అంది ఈ మాట, అత్తగారు మిమ్మల్ని వదిలి మేము వెళ్ళము, మీరు మమ్మల్ని వదిలేసి ఈ వయసులో వెళ్ళిపోతే అక్కడ మీరేం బాధలు పడతారు, మీరు ఒక చోటన మేము ఒక చోటన ఎందుకండి, కష్టమో నష్టమో అయిపోయింది అది అయిపోయింది, మనం కలిసే బతుకుదాం అని ఓర్ప అంది, రూతు కూడా అంది ఈ మాట. ఇద్దరు అన్నారు ఆ మాట. అయితే ఈవిడ చెప్పింది, వద్దమ్మా అలా వద్దొద్దు, ఇదంతా ఒక కళలాగా మర్చిపోండి, మీకు వయసు ఉంది, ఇంకా పిల్లలు కూడా లేరు కాబట్టి ఇక్కడే మీ వాళ్ళలో ఎవరో ఒకరిని చూసుకుని మీరు పెళ్లి చేసుకోండి, నేను దేవుణ్ణి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇది నాకు శిక్ష తప్పదు, నాకు బుద్ధి వచ్చింది, మళ్ళీ నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగో నా బ్రతుకు నేను బ్రతుకుతాను, మా దేవుని నేను ఆరాధించుకుంటాను, ఇక నుంచి మా దేవుని నేను ఆరాధిస్తూ మా ప్రజల మధ్యలో నేను బ్రతుకుతాను, మీరు వద్దు, ఇంకా నా దగ్గరికి వద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే మీ వాళ్ళలో ఎవరైనా పెళ్లి చేసుకొని మీరు శుభ్రంగా బతకండి, ఇక నా బ్రతికేది అయిపోయింది, ఎలాగో నా జీవితం అయిపోయింది, వయసు అయిపోయింది కదా, నేను వృద్ధాప్యంలోనికి వచ్చేస్తున్నాను కదా అని ఈవిడ చెప్పింది. ఆ మాటకి కొంచెం కన్విన్స్ అయ్యి పెద్ద కోడలు ఏముందంటే, ఓర్ప ఏముందంటే, సరే అత్తగారు, సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు, నీ మాట మేము ఎప్పుడూ కాదనలేదు, ఇది కూడా నేను కాదను, నువ్వు చెప్పిన మాట కూడా బాగానే ఉంది, ఇక్కడే ఎవరన్నా చేసుకుని ఇక నేను బ్రతుకుతాను అని వెళ్ళిపోయింది. అప్పుడు ఇటు తిరిగింది, ఎవరి వైపు? రూతు వైపు. ఇక్కడ ఒక పుస్తకం ఆవిడ పేరు మీద రాయడానికి కారణం ఇక్కడే ఉంది. మరి నీ సంగతి ఏంటమ్మా అంది. నేను వెళ్ళను అత్తగారు, మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను, ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను, మీరు వృద్ధాప్యంలో ఉన్నారు, కష్టమో నష్టమో కలిసి బతుకుదాం, ఏదైతే దవుతుంది, ఇక స్వజనులు అంటావా, చుట్టరేఖం అంటావా, దేవుణ్ణి ఆరాధించే విధానం అంటావా, ఇక నాకు ఇవేమీ వద్దు, ఎప్పుడైతే నీతో నాకు బంధుత్వం కలిసిందో ఇక అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, అత్తగారు ఇక నుంచి నీ దేవుడే నా దేవుడు, నీ వాళ్ళే నా వాళ్ళు, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటా, నిన్ను ఎక్కడ సమాధి చేస్తారో నీ కాళ్ళ దగ్గర అక్కడే నన్ను కూడా సమాధి చేయాలి, అంతే, ఇక నేను మాత్రం నిన్ను వదిలేదు లేదు. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారమ్మా, ఎందుకు వచ్చింది, ఉండిపో ఇక్కడే అని అత్తగారు అంటుంది. లేదు, నలుగురు నాలుగు రకాలుగా కాదు, 400 రకాలుగా అనుకున్నా, నీ బాధ్యత నాది, నిన్ను చూడాల్సిన బాధ్యత నాది, ఎప్పుడైతే నీ కుమారుని నేను చేసుకున్నానో నీ బాధ్యత పూర్తిగా నాది, అతను ఉన్నా లేకపోయినా, కాబట్టి ఈ వృద్ధాప్యంలో నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను చూసుకుంటాను, నీతోనే నేను ఉంటాను. ఈ రూతు తన అత్తగారి మీద దయ చూపించింది. ఇప్పుడు ఎవరు వంతు? మనిషిగా ఇప్పుడు దయ చూపించింది కదా, ఇప్పుడు ఎవరు వంతు? దేవుని వంతు. నువ్వు దయ చూపించావు, ఇప్పుడు నేను కూడా నీ ఎడల దయ చూపిస్తా. ఇప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం అన్నమాట. సరే అని ప్రయాణం అయ్యి అత్తగారితో పాటు వచ్చింది. ఎక్కడికి? బెత్లెహేముకి వచ్చింది, మోయాబు దేశాన్ని వదిలిపెట్టి. ఫస్ట్లో అత్తగారేమో బెత్లెహేమును వదిలిపెట్టి, జీవం కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి మోయాబుకి వెళ్ళింది. అన్నీ కోల్పోయిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు అటు నుంచి ఇటు ప్రయాణం. మోయాబును వదిలిపెట్టి, అన్య విధానాలను వదిలిపెట్టి, రొట్టెల గృహానికి, జీవాధిపతి అయిన దేవుడున్న స్థలానికి తిరిగి వస్తుంది. ఎవరు? నయోమి, అట్లాగే కోడలైన రూతు. ఇటు నుంచి అటు వెళ్ళిన ఆవిడ నష్టపోయింది, ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చే ఆవిడ చూడండి ఎంత దీవెన పొందుతుంది. రూతు వచ్చింది, అత్తగారిని వెంట పెట్టుకుని అత్తగారితో పాటు ఒక తల్లి మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో ఈక్వల్ టు అదే ప్రేమను అత్తగారి మీద కూడా చూపిస్తుంది. కుటుంబాలు ఇంతే. సహజంగా ఏ కుటుంబాల్లో అయినా గొడవలు ఎవరికి వస్తాయి? ఎక్కువగా అత్తా కోడల మధ్యలో గొడవలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కానీ అదే పరిస్థితుల మధ్యలో ఏ ఇంట్లో అయితే కోడలు అత్తగారిని తల్లితో సమానంగా చూసుకోగలుగుతుందో, ఏ ఇంట్లో అయితే అత్తగారు కోడల్ని కూతురుతో సమానంగా చూసుకోగలుగుతుందో ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, ఆ ఇంట్లో పరిస్థితులు బాగుపడతాయి, ఆ ఇంట్లో దేవుని కృప సమృద్ధిగా ఉంటుంది, ఆ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా సొంత మాట కాదు కదా, బైబిల్ చెప్తున్నా నేను. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా అత్తగారిని తల్లిలాగే చూసుకోవాలి. తల్లిని ఎంత ప్రేమిస్తారో ఆ అత్తగారిని అంత ప్రేమించాలి కోడలు.
కూతుర్ని ఎంత ప్రేమిస్తుందో తల్లి, అట్లాగే కోడలను కూడా మరొక ఇంటి బిడ్డే కదా, నా ఇంటికి వచ్చింది ఇక్కడ నుంచి నా బిడ్డే కదా, ఈ విధానం అత్తగారిలో ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, సఖ్యత ఉంటుంది, కుటుంబ ప్రార్థన ఉంటుంది, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు అట్లా కాదు, గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అత్తగారు రైట్ అంటే కోడలు లెఫ్ట్ అంటుంది, బ్రతుకు బండి ముందుకెళ్ళదు. అప్పుడు ప్రతిదానికి గొడవలు, ప్రతిదానికి సమస్యలు ఇలా ఉంటాయి. లేఖనం ఏమని చెప్తుందంటే, మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోండి. అనగా అర్థం ఏంటి? నా ముందు మరొక వ్యక్తి ఉంటే నాకంటే ఆ వ్యక్తి బెటర్ అని నేను అనుకోవాలి. ఆ వ్యక్తి ఏమనుకోవాలి? నాకంటే ఈయన బెటర్ అని ఆయన అనుకోవాలి. నాకంటే ఈమె యోగ్యురాలు, అటు నుంచి ఆవిడేమనుకోవాలి? నాకంటే ఈవిడ యోగ్యురాలు, అట్లా అనుకోవాలి లేఖనం ప్రకారం. అట్లా అనుకుంటే అత్తగారి మీద కోడలికి గౌరవం ఉంటుంది, కోడల మీద కూడా అత్తగారికి ప్రేమ నమ్మకాలు ఉంటుంది. అవి ఎక్కడ కనపడుతున్నాయి? ఇక్కడ కనపడుతున్నాయి. రూతు జీవితంలో కనపడుతున్నాయి, అత్తగారి జీవితంలో కనపడుతున్నాయి. అత్తగారు కూడా బాధ్యతగా చెప్పింది, నా బ్రతికేది అయిపోయింది, అది అయిపోయింది, మీరు శుభ్రంగా బతకండి అని చెప్పింది. పెద్దరికంగా ఉందాగా మాట్లాడింది ఎవరు? నయోమి. కానీ రూతు కూడా అదే గౌరవంతో, అదే హుందా తనతో ఆవిడ కూడా మాట్లాడింది, ఈ వయసులో నిన్ను నేను వదిలేయలేను, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటాను, నీ ఇల్లే నా ఇల్లు, నీ వాళ్ళే నా వాళ్ళు, ఇక నాదంటూ ఏదీ లేదు, నీతోనే నేను అని ఆవిడ కూడా ఆ నిర్ణయం తీసుకుని అత్తగారితో పాటు బయలుదేరి బెత్లెహేంకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సమృద్ధి ఉంది. అత్తగారి ఎడల కోడలు దయ చూపించింది కదా, ఇప్పుడు ఆమె ఎడల దయ చూపించాల్సిన బాధ్యత ఎవరితే? దేవుడు. దేవుడు ఎలా దయ చూపించాడు అంటే, ఈ రూతు మీద బోయాజుకి దయ కలిగేలాగా చేశాడు. అంటే దేవుడు తన కార్యాలు ఎలా చేస్తాడు? మనుషుల ద్వారా చేస్తాడు, పరిస్థితుల ద్వారా చేస్తాడు. దేవుడు ఏదన్నా చేయాలి అంటే, నాకు దాహంగా ఉంది, నాకు నీళ్ళు కావాలనుకోండి, ఇప్పుడు దేవుడు ఇక్కడ ఒక నీళ్ళని ఎలా సృష్టించడు, తీసుకురాడు. ఆకాశం నుంచి నీళ్లు నా కోసం ఇక్కడ కురిపించడు దేవుడు. నాకు నీళ్లు కావాలంటే మీలో ఎవరినో ప్రేరేపిస్తాడు, అయ్యగారికి అసలు మంచి నీళ్ళు ఇవ్వండి అన్నట్టుగా. మీ మనసులో మీకు అనిపించే ఒక బాటిల్ నేను తీసుకొచ్చి నాకు ఇస్తాడు. ఆ ప్రేరేపణ మీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు మీ ద్వారా నా విషయంలో కార్యం చేశాడు. అర్థమవుతుందా? అట్లాగే దేవుడు దయ చూపించే విధానం, మనుషుల మీద దేవుడు దయ చూపించే విధానం ఎట్లా ఉంటుందంటే, మరో మనిషి ద్వారా దేవుడు చేస్తాడు, మరో పరిస్థితి ద్వారా దేవుడు చేస్తాడు. డైరెక్ట్గా ఆయన దిగొచ్చి చేసినప్పటికీ కూడా అలా చేయాలంటే ఆయన ప్రతి మనిషి దగ్గరికి అలా వచ్చి చేయాలి. అలా కాదు, దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మన ఎడల దయ చూపిస్తాడు. ఇప్పుడు అత్తగారి మీద కోడలు దయ చూపించింది, ఇప్పుడు ఆ కోడల మీద దేవుడు దయ చూపిస్తున్నాడు. ఆయన దయ చూపించే క్రమంలో బోయాజుని తీసుకొచ్చాడు. ఈ బోయాజు ఎవరంటే, ఆ బెత్లెహేము పొలాలకి, అక్కడ ఉన్న చాలా పొలాలకి ఈయన యజమానుడు. చాలా సంపన్నమైన కుటుంబం, చాలా సంపన్నుడు. కరువు వచ్చిందని ఆవిడ వెళ్ళిపోయింది, కానీ అదే కరువులో నిలబడిన బోయాజు ఇవాళ సంపన్నుడయ్యాడు, సమృద్ధి ఉంది. ఆయన దగ్గర సంపదతో పాటు మంచి గుణం కూడా ఉంది. ఇది ముఖ్యం. డబ్బుతో పాటు ఆ మనిషికి మంచి గుణం కూడా ఉంటే ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది. ఆస్తులు సంపాదించిన వ్యక్తులు ఆస్తులతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని కూడా సంపాదించుకోగలిగితే వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇతను కష్టపడ్డాడు బోయాజు, దేవుని కృప ఆయనకు ఉంది, ఆయన బాగా సంపన్నుడు, అట్లాగే ఆయన కూడా దయగలిగిన వాడు. రూతు ఎలాగైతే అత్తగారి విషయంలో దయ చూపించిందో, ఇప్పుడు రూతు విషయంలో దేవుడు దయ చూపించాలి కాబట్టి బోయాజుని పట్టుకొచ్చాడు. ఇంకొకళ్ళు ఎందుకు పట్టుకు రాలేదు అంటే, ఆమె చూపించిన దయకు ఈయనైతేనే కరెక్ట్, ఈయనైతేనే సరిపోతాడు అని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి బోయాజుకి ఆమె ఎడలో దయ కలిగేలాగా దేవుడు చేశాడు. ఇప్పుడు బోయాజు పొలాల్లోనికి వెళ్ళి రూతు ఏం చేస్తుందంటే, ఆ పంట పొలాల్లో పరిగెడుతుంది, ఆ రాలిపోయిన గింజలు ఏరుకుని బ్రతుకుతుంది. అంటే ఒకరి మోచేతి నీళ్లు తాగుతున్నట్టు లెక్క. ఆ రాలిపోయిన గింజలు ఎందుకు ఏరుతుంది? అత్తగారిని పోషించాలి కదా. తనకు తెలుసు, తన మోయాబు దేశాన్ని వదిలిపెడితే ఇక్కడ కష్టం ఉంటుందని తెలుసు, అయినా వచ్చింది దేనికోసం? బాధ్యత. ఆ రోజున ఫస్ట్ నయోమి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకి తెలుసు, ఎక్కడ నాకు కష్టం ఉంది, అక్కడికి వెళ్తే నేను సుఖపడతానన్న సంగతి నయోమికి తెలుసు. ఆమె సుఖాలను వరించి అక్కడికి వెళ్ళింది,
కానీ అటు నుంచి ఇటు వచ్చిన ఆవిడ కష్టాలను వరించి ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? వ్యక్తిత్వం ఎంత మార్పు కనపడుతుందో ఇక్కడ. అక్కడికి వెళ్తే నేను సుఖపడతాను అని బెత్లెహేమును వదిలిపెట్టి వెళ్ళిపోయింది మోయాబుకి. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు రూతుకు తెలుసు, అక్కడికి వెళ్తే నేను కష్టపడతాను. ఎక్కడికి? బెత్లెహేముకి. అక్కడికి వెళ్తే నేను కష్టపడతాను తెలిసి కూడా వచ్చింది. అందుకే రాశాడు దేవుడు రూతు గ్రంథం, బైబిల్. ఆమె వ్యక్తిత్వం ఎంత గొప్పదో చూడండి. కష్టపడతాము, ఇబ్బంది పడతాము, నలుగురు రకరకాలుగా నన్ను అనుకుంటారు, రకరకాలుగా నన్ను చూస్తారు అని అన్నీ తెలిసినప్పటికీ కూడా తన బాధ్యతను నెరవేర్చడానికి ఆమె తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏమి ఇక్కడ ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు కదా, మగ దిక్కు లేదు కదా. ఏం చేయమంటావు అత్తగారు అని అడిగింది. ఏం చేసేది ఏముందమ్మా, పలానా పక్కకి వెళ్తే మన వాళ్ళ పొలాలు ఉన్నాయి, బోయాజ్ మన కుటుంబానికి సంబంధించిన ఆయన, మన బంధువు, అటు మన బంధువుల పొలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నువ్వు ఆ పొలాల్లో పరిగెడుకో, పర్వాలేదులే, ఎవరిని అడిగితే పలానా అని చెప్పు, ఏం పర్వాలేదు అని చెప్పి పంపించింది. తాను ఎప్పుడు చేయాలి అలాంటి పని, అంతకు ముందు ఎప్పుడు అలాంటి పని చేయాల. అది చిన్నతనంగానో నామోషిగానో అనుకోలేదు. అప్పుడు ఏమనుకుంది? బాధ్యత, ఇది నా బాధ్యత, నా అత్తగారిని నేను పోషించుకోవాలి. మా ఆయన ఉంటే పోషించడం, ఆయన లేడు, ఆయనలో సగం నేను కాబట్టి నాకు బాధ్యత ఉంది, నేను పోషించాలి. కాబట్టి ఆ మంచి నిర్ణయం తీసుకుని ఆవిడ వచ్చి ఆ పొలాల్లో, అసలు ఆ ఊరు కాదు, ఆ ప్రాంతం కాదు, వాళ్ళు ఎవరో తెలియదు, అయినా వచ్చి ఆ పొలాలు పరిగెడుతుంది. కొత్త మనిషి వచ్చి మన ప్రాంతాల్లో ఏదైనా పని చేస్తుంటే మనం ఎంక్వైరీ చేస్తాం కదా. మనం రోజువారీ చేసే పనులు ఏదైతే ఉంటాయో ఆ పనులు బయట వ్యక్తులు ఎవరన్నా వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటే వీళ్ళు ఏ ఊరోళ్ళు ఇక్కడికి వచ్చారేంటి, ఇక్కడ చేస్తున్నారేంటి అని మనకే అనుమానం వస్తుంది, ఆరాలు తీస్తాం మనం. కాబట్టి ఈవిడ వెళ్ళడమే బోయాజు పొలాల్లోనికి వెళ్ళి పరిగెడుతుంది. అట్లా జరుగుతుంది, తీసుకెళ్తుంది. ఏదో కాసిన గింజలు వస్తున్నాయి, తీసుకెళ్ళి అత్తగారిని పోషించుకుంటుంది. బోయాజుకి ఆరా వచ్చింది. ఎవరి కూడా కొత్త మనిషిలాగా ఉంది, కట్టుబొట్టు విధానం అంతా తేడాగా ఉంది, మన తాలూకా మనిషిలాగా లేదు, ఎవరి కూడా కనుక్కోండి అన్నాడు ఆయన. కనుక్కోండి అంటే వాళ్ళు వెంటనే ఎంక్వైరీ చేశారు. తెలిసిందే, ఏమండి ఆవిడ నయోమి అని మీ దూరపు చుట్టం ఉంది కదా. అదృష్టం ఏంటంటే ఈ బోయాజు నయోమి బంధువులు, అంటే రూతు యొక్క అత్తగారు బంధువులు. వెంటనే ఎవరో చెప్పారు, ఏమండి మీ దూరపు చుట్టం ఉంది కదా నయోమి, వాళ్ళ కోడలంటండి అక్కడ మోయాబు దేశంలో వాళ్ళ పిల్లలకి అక్కడ పెళ్లిళ్ళు చేసింది కదా, చిన్న కోడలంట. అక్కడ కొడుకులు పోగొట్టుకుంది కదండి, పాపం భర్తను కోల్పోయింది, బిడ్డలు కోల్పోయింది. మళ్ళీ ఇక్కడికి వస్తే ఆ కోడలు కూడా ఎంటపడి వెనకాల ఆ పిల్ల వచ్చిందండి, అత్తగారికి ఏదో చేసి పెడదామని చెప్పి ఒకదాన్ని వదిలేలాగా ఒక మంచి మనసు అంటండి. ఆవిడ వచ్చి ఇక్కడికి వచ్చి అత్తగారి కోసం కష్టపడుతుందండి, మన పొలాల్లోనే పరిగెడుతుందండి అని వాళ్ళు వీళ్ళు చెప్పారు. బోయాజు ఆ మాటలు విని కరిగిపోయాడు. ఎందుకని దయగలిగిన వాడు కదా, రూతు దయగలిగింది, అందుకని అత్తగారి వెనకాల వచ్చింది. దేవుడు దయగలిగిన వాడు, అందుకని బోయాజు పొలాల్లో వాళ్ళకు చూపించాడు. ఇప్పుడు బోయాజు కూడా దయగలిగిన వాడు కాబట్టి బోయాజు ఏం చేశాడంటే వాళ్ళతో అన్నాడు, రే ఒక పని చేయండి, ఎంత కష్టం వచ్చిన వయసులో ఉన్న మనిషి అత్తగారి వెనకాల వచ్చేసింది. అత్తగారి వెనకాల వచ్చేసి ఇవాళకి కూడా పొలంలో కష్టపడి నిజాయితీగా రూపాయి పోగేసి అత్తగారి కడుపు నింపాలనే చూస్తుంది, కానీ తన వయసును అడ్డు పెట్టుకుని ఏదైనా తప్పుడు పనులు చేయాలన్న ఉద్దేశం ఆవిడకి లేదు. ఆవిడ మంచి మనిషి మనకు అర్థమవుతుంది. వేరే మార్గాలు ఎంచుకోవాలా, వేరే పనులు చేయడానికి ఇష్టపడాల. నిజాయితీగా ఉన్నంతలోనే కష్టపడి అత్తగారిని పోషించుకోవాలి ఆ నిర్ణయం తీసుకుంది. అంటే ఆవిడ ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. మనం డైరెక్ట్గా తీసుకెళ్ళేదన్న చేతిలో పెడితే తీసుకోదు. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఏం చేస్తారంటే మీరు పొలాల్లో పరిగెడతారు కదా, పనులు తీస్తారు కదా, మీరు కావాలని కొన్ని పనులు వదిలేసేయండి. మర్చిపోయినట్టుగానో అదేదో రాలిపోయినట్టుగానో మీరు వదిలేసేయండి. మీరు కావాలని వదిలేసేయండి, కానీ మీరు ఆవిడకి ఇచ్చినట్టుగా తెలియకూడదు. మీరు ఆవిడకి ఇస్తున్నట్టుగా నేను ఇమ్మన్నట్టుగా తెలియకూడదు. మీరు ఏం చేస్తారంటే ఏమరపాట్లు వదిలేసినట్టుగా కొన్ని పనులు వదిలేసి వచ్చేసేయండి పొలాల్లో. ఆవిడ ఎక్కడైతే ఏ పొలంలో ఉందో ఆ పొలాల్లో మీరు పని చేయండి అన్నారు. ఎందుకని డైరెక్ట్గా ఇస్తే తీసుకోదు. ఎందుకని ఆమె యథార్థవంతురాలు, కష్టపడి పని చేసుకునే స్వభావం కలది. లేదంటే వేరే మార్గాలు చూసుకునేది. ఆత్మాభిమానం కలిగిన స్త్రీ కాబట్టి మనం ఇచ్చినా తీసుకోదేమో, కాబట్టి మీరు ఈ పని చేయండి అన్నాడు ఆయన కూడా తెలివిగా. ఇప్పుడు ఆవిడ ఏ పొలాల్లో అయితే పరిగెడుతుందో ఆ పొలాల్లో వీళ్ళు ఏం చేశారు, ఆవిడతో ఏం మాట్లాడకుండా అరే ఈ పని వదిలేండిరా ఆవిడ వస్తుంది పట్టుకెళ్తా అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకొని అది వదిలేసి ఎదరకెళ్ళి
ఆవిడ వచ్చి అక్కడక్కడ ఏడతా వచ్చి ఆ పను తీసుకొని అలా అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారా లేదంటే మర్చిపోయారా, సరే ఏదైతే ఏమైందిలే అని చెప్పి అత్తగారు ముఖ్యం కదా ఆ పన తీసుకెళ్ళి, అంటే రోజు 5-6 గంటలకు పడాల్సిన కష్టం ఒక అరగంటలో అయిపోతుంది. ఆ పన తీసుకెళ్ళి ఎక్కువ పన తీసుకెళ్ళి వాటిని నూర్చి ఆ గింజలు తీసుకెళ్ళి పిండి చేసి, గోధుమలు కదా అప్పుడు పంట, పిండి చేసి అత్తగారికి రొట్టెలు కాల్చి పెడుతుంది. అత్తగారికి అనుమానం వచ్చింది, ఏమ్మా నువ్వు వెళ్ళి పరిగెరుకుని వస్తున్నావు, తోటోళ్ళు ఇక్కడోళ్ళు ఆళ్ళు నీళ్ళు పరిగెట్టడానికి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తే సాయంత్రం దాకా ఆ పొలాల చుట్టూరు తిరిగితే గుప్పెడి గింజలు కూడా రావట్లేదు, నువ్వు ఇలా వెళ్ళి అలా ఇన్ని గింజలు ఎలా తెస్తున్నావు, ఇంత త్వరగా నీకు ఎక్కడ దొరుకుతుందమ్మా అని ఈవిని అడిగింది. అత్తగారు కోడల్ని అడిగింది. అప్పుడు చెప్పింది, ఏమి లేదు ఇట్లా వెళ్తుంటే ఎవరో బోయాజ్ అంట మంచోళ్ళలాగా ఉన్నాడు, ఆయన పొలాల్లోనే నేను పరిగెడుతున్నాను, వాళ్ళు కొన్ని పనులు నాకు అర్థమైంది, నన్ను చూసి వాళ్ళు కావాలంటే నా కోసం కొన్ని పనులు వదిలిపెడుతున్నట్టుగా నాకు అర్థమైంది, అవి తీసుకుని వస్తున్నానమ్మా, అందుకే నా పని కొంచెం తేలికవుతుంది అని ఈ కోడలు అత్తగారితో చెప్పింది. ఇక్కడ కరువు వచ్చిందని ఎక్కడికో వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చిన పిల్ల ఇక్కడ ఈవిని పోషిస్తుంది. చూసారా అంత అద్భుతంగా ఉందో, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ పొలాల్లో పరిగేరి ఇక్కడ ఆవిడికి అన్నం పెట్టి కడుపు నింపుతుంది. అక్కడ మనిషి ఇక్కడికి వచ్చి చేస్తుంది అదంతా. ఇప్పుడు వెంటనే అప్పుడు ఈ నయోమి, అమ్మ నీకు చెప్తూ మర్చిపోయాను, బోయాజు చాలా మంచోడు, మనకు దూరపు బంధువు, ఆయన కూడా నా దేవుడిలాగే దయగలిగిన వాడు, మంచి సాక్ష్యం ఉంది ఆయనకి, మంచి వ్యక్తి, ఆయన సంపన్నుడు మాత్రమే కాదు, ఆయన మంచి గుణం కలిగిన వాడు, దయగలిగిన వాడు, నువ్వు ఒక పని చేయి, ఆల్రెడీ నీ కోసం కొన్ని పనులు విడిచిపెడతాడంటే నీవంటే మంచి ఉద్దేశం ఆయన కలిగి ఉంది, నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది, పాడైపోయింది, నీకు ఇంకా అవకాశం ఉంది, నువ్వు వయసులో ఉన్నావు, నీకు ఇంకా అవకాశం ఉంది, మరలా మోడు బారిపోయిన నీ బ్రతుకు చిగిరించే అవకాశం ఉంది, ఎందుకంటే నా దేవుడు దయ చూపించేవాడు. నువ్వేం చేస్తావంటే బోయాజు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నీ కష్టం చెప్పు, అమ్మ మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఆయనతో నేను మాట్లాడలేదు కదా, నాకు తెలియదు కదా ఏమనుకుంటాడో అని ఈవిడ అంటుంది. లేదు లేదు వెళ్ళు ఖచ్చితంగా, నలుగురు ఏమనుకుంటారో, నాకేమో ఇక్కడ నాకు ఎవరో లేరు, నేను నీ కోడలుగా బ్రతుకుతున్నాను, ఒంటరి దానిలో బ్రతుకుతున్నాను, ఇప్పుడు వెళ్ళి నలుగురిలో ఆయన ముందు నేను మాట్లాడితే, ఆయనతో మాట్లాడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, నీకు కూడా అది మచ్చగా ఉంటుంది ఎందుకు అన్నట్టుగా ఈవిడ చెప్తుంది. అత్తగారు అంది, కొన్ని పొద్దు రాత్రిపూట వెళ్ళి ఎవరు చూడని సమయంలో వెళ్ళి నువ్వు బోయాజు దగ్గరికి వెళ్ళి, ఆయన నీతిమంతుడు దయగలిగిన వాడు కాబట్టి ఆయన కాళ్ళ మీద పడు, ఆయన కాళ్ళ మీద పడి, ఏం పర్వాలేదు ఆయన కాళ్ళ మీద పడు, ఆయన కాళ్ళ మీద పడి నీ పరిస్థితి అంతా చెప్పు, ఆయన నీకు ఏదన్నా ఒక మంచి మార్గం చూపిస్తాడు, మరలా ఎందుకో నీ జీవితం బాగుపడుతుందని నాకు అనిపిస్తుంది అని అత్తగారు చెప్పారు. అత్తగారి మాట కాదనలేక బోయాజు మీద ఉన్న నమ్మకంతో, మంచివాడని తెలిసిన సాక్ష్యంతో ఆ రాత్రి బయలుదేరి వెళ్ళింది బోయాజు దగ్గరికి. వెళ్ళింది, ఆయన కాళ్ళ మీద పడింది, ఆయన బ్రతిమలాడుకుంది, విషయాలు చెప్పింది, అన్నీ తెలిసాయి. నీ కొంగు నా మీద కప్పు అంది, అంటే నా మీద దయ చూపించు అని అడిగింది. ఆయన కూడా ఎంక్వైరీ చేశాడు, ఈమెకి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఈ జీవితం బాగుపడుతుంది, మన తాలూకాలో మంచి వ్యక్తులు ఎవరున్నారు చూసి వివాహం చేద్దాము, పరిస్థితి బాగుంటుంది అని బోయాజు కూడా ఆలోచించాడు, ఎంక్వైరీ చేశాడు, అన్నీ అయినాయి. కానీ చివరికి దేవుని నిర్ణయమే కదా తుది నిర్ణయం, దేవుని నిర్ణయం ప్రకారం వేరెవరికో ఇచ్చి పెళ్లి చేయాలని చూసినా, ఇంకేదో చేయాలని, ఎలా మంచి చేయాలని బోయాజు ఆలోచించిన, చివరికి దేవుని నిర్ణయాన్ని బట్టి బోయాజే ఆ రోజున వివాహం చేసుకుంది. ఇప్పుడు అన్ని పొలాలలో పరిగెరుతున్న ఈవిడ అన్ని పొలాలకి యజమానురాలుగా మారింది. చూసారా ఎంత దయ పొందిందో. ఆమె అత్తగారి ఎడల దయ చూపించింది కాబట్టి దేవుడు ఆమె ఎడల దయ చూపించాడు. దేవుడు ఆమె ఎడల దయ చూపించడానికి దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? బోయాజ్ అనే నీతిమంతుడిని, దయగలిగిన వాడిని, సంపన్నుడిని, మంచి సాక్ష్యం కలిగిన వాడిని దేవుడు తీసుకొచ్చాడు. అంటే మొత్తం ఇప్పుడు నిజంగా లైఫ్ సెటిల్ అవడం అంటే ఇది. ఇప్పుడు రూతు జీవితం సరైన మార్గంలో, సరైన విధానంలో శుభ్రంగా సెటిల్ అయింది. ఇప్పుడు ఆయన సంపన్నుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఒకరి ఎడల దయ చూపించేవాడు, ఒకరి కష్టాన్ని తెలుసుకునేవాడు,
ఒకరిని సిగ్గుపడనివ్వకుండా, ఒకరికి అవమానం కలగకుండా, వారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా వారికి సాయం చేయాలని మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఈ బోయాజు. ఎక్కడో అన్యురాలు ఇక్కడికి వచ్చి బోయాజును చేసుకుని ధన్యురాలు అయిపోయింది. ఎవరైతే ఆమె పరిగెడుతున్నప్పుడు జాలిపడి కొంచెం పనులు వదిలేశారో, ఇప్పుడు కట్ చేస్తే వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఈవిడే. చూసారా? వాళ్ళు జాలి పడితే ఇప్పుడు ఈవిడ వాళ్ళ మీద జాలి చూపించి, మొన్న ఒక వారం క్రితం లేదంటే ఒక నెల క్రితం, ఒక 6 నెలల క్రితం నేను పరిగెడుతున్నప్పుడు మీరే కదా నా కోసం కొన్ని పనులు వదిలేసింది కావాలని రండి అని చెప్పి వాళ్ళకి జీతాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి వారి కుటుంబాలను పోషించే స్థితి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే రూతుకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? కష్టాన్ని వరించింది ఆవిడ. కష్టంలో దేవుని చేయి వదలలేదు ఆవిడ. కష్టంలోనే వచ్చి దేవుని చేయి పట్టుకుంటావు. నయోమి నష్టపోవడానికి కారణం ఏంటి? కష్టంలో దేవుని చేయి వదిలేసింది నయోమి. రూతు దీవెన పొందడానికి కారణం ఏంటి? కష్టంలో దేవుని చేయి పట్టుకుంది రూతు. కష్టాలను వరించింది కాబట్టి జీవితాన్ని దేవుడు గొప్ప సాక్ష్యంగా మార్చేశాడు. బాధ్యత ప్రకారం ముందుకెళ్ళింది. తన కుటుంబ ధర్మం ప్రకారం ఒక కోడలుగా తను ఏం చేయాలో తన ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. నీ కొడుకుని చేసుకున్న తర్వాత నేను నాశనం అయిపోయాను, నా సంసారం ఎలా అయిపోయింది, నా బ్రతికెలా అయిపోయిందని అత్తగారిని రకరకాలుగా మాటలని దూషించలేదు. అత్తగారు వెళ్ళిపోతాను, పోతే ఇక్కడ కర్మ పోయింది అని అనుకోలేదు. ఎక్కడికి వెళ్తావు? నిన్ను వదిలేసి నేనే అక్కడ బతుకుతాను, నువ్వు ఎక్కడ ఉంటే నేనే అక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళిన చోటకి నేను వస్తాను, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే నేను కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తాను. అది అసలైన నిర్ణయం. అక్కడే వచ్చింది మార్పు. ఎక్కడెక్కడో మొక్కిన ఈ రూతు ఇప్పుడు వచ్చి జీవం కలిగిన దేవుడిని మొక్కుతుంది. కాబట్టి ఆమె బ్రతుకు మారిపోయింది. అయితే ఆల్రెడీ జీవం కలిగిన దేవుణ్ణి మొక్కిన అనుభవం ఉన్న నయోమి ఏం చేసిందంటే అన్ని దేవతలు మొక్కడానికి వెళ్ళింది. కరువులు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని చేపట్టుకున్నప్పుడు కూడా మీ బ్రతుకుల్లో, దేవుని చేపట్టుకున్నప్పుడు కూడా మన బ్రతుకుల్లో కొన్ని నష్టాలు వస్తాయి. ఒక్కొక్కసారి పూర్తిగా దిగజారిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కసారి ఏడవడానికి కన్నీళ్లు కూడా మిగలని పరిస్థితి వస్తుంది. ఏముంది మనం కోలుకోవడానికి, అసలు ఏ పరిస్థితి లేదు కదా అనిపిస్తుంది. అవన్నీ మీరు చూడొద్దు. మీరు చూడాల్సిందల్లా ఏమిటంటే నేను దేవుని చేయి పట్టుకున్నానా లేదా. ఎందుకంటే ఆయన చేయి నేను పట్టుకుని ఉంటే అది గాఢాంధకారపు లోయైన, శ్రమల కొలిమైన, కన్నీటి ప్రవాహమైన దేవుడు మళ్ళీ నన్ను పైకి లేపుతాడు. దేవుడు మరలా నా బ్రతుకును ఉద్ధరిస్తాడు. దేవుడు మళ్ళీ ఒక స్థితిలో బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఆ స్థితిని దేవుడు మారుస్తాడు. అలా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒకప్పుడు అన్యురాలు, ఇప్పుడు ధన్యురాలైంది. మీరు దయ చూపించండి, అప్పుడు యెహోవా కూడా మీ ఎడల దయ చూపిస్తాడు. అలా దయ కలిగి జీవిద్దాం. ఏ పరిస్థితులైనా దేవుని చెయ్యి వదలకుండా స్థిరంగా ముందుకెళ్దాం. దుఃఖం రాని, కష్టం రాని, ఇబ్బంది రాని, ఇంట్లో సమస్యలు ఎదురవని, ఏదన్నా అవని, ఆ సమయంలో మీరు ఇంకా దేవుని చెయ్యి గట్టిగా పట్టుకోండి. భక్తిని ఎవరితోనో పోల్చుకోవద్దు. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, మనకు అనవసరం అవన్నీ. భక్తి జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోవద్దు. కష్టం కలిగిందా ఇంకాస్త గట్టిగా పట్టుకో దేవుని చెయ్యి. మళ్ళీ దేవుడు నిలబడతాడు, మళ్ళీ గొప్ప సాక్ష్యం ఇస్తాడు. నీ ఇంట్లోనే ఏడుపులు ఒకప్పుడు ఉన్నా నీ ఇంట్లోనే సంతోషం మళ్ళీ ఉంటుంది. నీ ఇంట్లోనే కరువు ఉన్నా నీ ఇంట్లోనే సమృద్ధి ఉంటుంది. నీ ఇంట్లోనే అనారోగ్యం ఉన్నా మళ్ళీ నీ ఇంట్లోనే ఆరోగ్యము, క్షేమము, దీర్ఘాయువు, మీ పిల్లలకి ఉన్నతమైన జీవితం, ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడే దొరుకుతాయి. దేవుని చేయి పట్టుకోండి. దేవుడు మన ఎడల ఖచ్చితంగా దయ చూపిస్తాడు. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాం.